దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు. కావున ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు, నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకొన్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.